దేవుని చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపు చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. చాలు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, చచ్చిపోయారు, నష్టము కలిగి ఉండగా ఇశ్రాయేలీయులు తమ పాపము తాము ముట్టుకొని దిద్దుకొని సరిచేసుకొని తొలగించుకున్నప్పుడు దేవులారా దేవుని కార్యాన్ని చూసినట్లు మనం ఇక్కడ చదువుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా నష్టాలు, కష్టాలు, ఎదుగులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు అనేకమైనవి మనల్ని పొందదీస్తూ ఉంటాయి, బలహీనపరుస్తూ ఉంటాయి, నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనము చేయవలసిన పనిని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరిన నాటి నుండి ఈ హాయి పట్టణము వచ్చే వరకు ఓటమి ఎరగదు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఎంత పెద్ద పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఎరుకో గోడలను కూర్చివేసి, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనానీయుల్ని, అమాలేకీయుల్ని వీళ్ళందరినీ జయించుకొని హాయి పట్టణం దాకా వచ్చారు. హాయి పట్టణం చాలా చిన్న పట్టణం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఈ లోకములో, పాపములో, శాపములో నశించిపోతున్న మనల్ని దేవుడు రక్షించుకొని అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఎన్నో మరణకరమైన పరిస్థితులు, శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు ఇన్నిట్లో దాటించుంటాడు. ఇది చెప్తారు కదా, సముద్రం అంతా ఇది ఇంటి ముందున్న చిన్న కాలంలో పడ్డాడు అన్నట్టు అన్ని రాజ్యాలను జయించి, పెద్ద పెద్దలను జయించి హాయి దగ్గరికి వచ్చాక మాత్రం ఇశ్రాయేలీయులు ఓటమి చూశారు. హల్లెలూయా. 3,000 మంది వెళ్ళారు, కానీ హాయి పట్టణస్థుల ముందు తట్టుకోలేక పారిపోయి వచ్చారు. హల్లెలూయా. 236 మందిని చంపేశారు హాయి పట్టణస్థులు.
దేవుడు బిడ్డలారా, రక్షించబడిన వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు చూసి ఎందుకు చిన్న చిన్న వాటికి కంగారు పడిపోవడం, ఆ చిన్న సమస్యలను, చిన్న ఇరుకులను, ఇబ్బందులను జయించలేకపోతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ముందు ఉంచబడిన ఈ అల్పమైన సమస్యలకు ఎందుకు కంగారు పడిపోయి బేజారు పడిపోతున్నాం? చచ్చిపోతే పోతనిపిస్తుంది, ఇది మనం విడిపించలేమో, వీటిలో నుంచి బయటికి రాలేమో, ఇక మరణం తప్పితే, చావు తప్పితే, కష్టం తప్పితే ఇక నాకు ఏమీ నా కళ ముందు కనబడతలేదు అని ఎందుకు అనుకుంటున్నాం? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అమాలేకీయుల్ని, కానానీయుల్ని ఎన్ని దాటించుకొని తీసుకొచ్చి ఎలా చేతిలో చంపుతావా ఏంటి ప్రభువా? ఇశ్రాయేలీయులు పారిపోయారంటే ఎవరికి అవమానం? దేవునికి అవమానం. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న వారు అవమానపడుతున్నారంటే ఎవరికి అవమానం? ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఇశ్రాయేలీయులు నా నిబంధనను తప్పి ఉన్నారు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న సమస్యలు మన మీద ఏలుబడి చేసి, చిన్న చిన్న ఇబ్బందులు మనం పోగదీస్తూ మనల్ని జయిస్తున్నాయేమో, ఒకవేళ మనల్ని పొంగదీస్తున్నాయేమో, మనల్ని ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను పొంగదీస్తున్నాయేమో. దేవుని బిడ్డలారా, యెహోషువ శపితమైన వాటిని ఇశ్రాయేలులోంచి తీసేశాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏది దేవునికి వ్యతిరేకముగా మన జీవితాల్లో ఉందో, మన కుటుంబంలో ఉందో, మన గృహంలో ఉందో, దానిని మనం తీసివేయగలిగినట్లయితే హల్లెలూయా, ఖచ్చితంగా దేవుడు మనకి చేయాలిస్తాడు. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, మొదట వెళ్ళి నష్టాన్ని, కష్టాన్ని చూసి వచ్చారు. 2 సార్లు 14 వచనం చూడు. 14 వచనం, హాయ్ రాజు దాన్ని చూసినప్పుడు అతడును అతని జనులందరూ, పట్టణస్తులందరూ త్వరపడి ఎందలగాడ లేచి మైదానం ఎదుట బయలుదేరి పట్టణంలోకి దూరంగా పారిపోయి ఇశ్రాయేలులను తరుముటకు పోటీపడకుడును ఆయనలోనే గాని పేతురులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గమని వేయక పట్టణములను విడిచి ఇశ్రాయేలులను తరుముపోయి ఉంది. ప్రభుత్వారా, ఒకసారి పరిగెత్తించారు కదా, ఒకసారి కొట్టారు కదా, మళ్ళీ ఒప్పున్నారా? వీళ్ళంతా మళ్ళీ పరిగెత్తిద్దాం, మళ్ళీ పారిపోతారు అని చెప్పి హాయిరాజు రెడీగా ఉన్నాను. హల్లెలూయా. దుఃఖులారా, ఒకసారి మన జీవితంలో తగ్గిపోయావా? ఒకసారి పడిపోయావా? జారిపోయావా? ప్రభు మాట్లాడుతున్నాడు, తిరిగి నిలబడు. హల్లెలూయా. తిరిగి మరలా నిలబడు, మరలా విడిచిపెట్టు. శక్తిమైనదేదో, నిబంధనకు వ్యతిరేకంగా ఉన్నదేదో దాన్ని విడిచిపెట్టు. దేవుని బిడ్డలారా, దాన్ని విడిచిపెట్టు. దేవుడు ఖచ్చితంగా చేయాలిస్తాడు. ఎప్పట్లాగా హాయి రాజు ఇశ్రాయేలు తరుగుదామని, ఆ ప్లేస్లో వారితో యుద్ధం చేద్దామని
ఆ పట్టణంలో ఉన్న వారందరూ బయలుదేరి, హాయి బేతేల్లో ఉన్న వారందరూ బయలుదేరి పట్టణానికి కనీసం తలుపు కొనేయకుండా వీళ్ళే ఉండాలని ఎదురుకు వస్తే ఇశ్రాయేలు పారిపోతుంటే మనం చూసి పారిపోతున్నారు. మనం అంటే భయవేళకి చూసావు, మళ్ళీ పరిగెడుతున్నారు కొంత దూరం ముందుకు వచ్చారంట. దేవుడు పెట్టారు. యెహోషువ 5,000 మందిని పెట్టి కొంతమంది యుద్ధానికి ఉన్నారు, కొంతమంది పక్కన ఉంచి ఉన్నారు. హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. యెహోవాతో ఎట్లా నేను చాలు. ఇప్పుడు అనేక సార్లు ఓడిపోయావా, అనేక సార్లు జారిపోయావా, చేసుకో ప్రార్థన, విడిచిపెట్టు, దేవుడికి లోబడు, దేవుడు మాట విన్నావు, చూపించు, నీ కత్తిని చూపించు. హల్లెలూయా. నీ వాగ్దానాన్ని జీవించు, దేవుడు ఇచ్చిన రక్షణ జీవించు, దేవుడు నీతో మాట్లాడిన వాగ్దానాన్ని చూపించు, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క తలాంతును చూపించు. యెహోవా అంటున్నాడు, చూపించు. యెహోషువ నిలబడి తన ఈటెను హాయి పట్టణానికి చూపించాడు. హల్లెలూయా. నీ కాలమున్న సమస్య, నీ కాలమున్న ఇబ్బంది చూపించు, గద్దించు, నిలబడు. ఎప్పుడైతే యెహోషువ ఈటెను హాయి పట్టణం వైపు చూపించారో ప్రభువులారా, అక్కడ పొంచి ఉన్న వారందరూ ప్రభువులారా ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ పట్టణాన్నంతటిని కాల్చివేసి హాయి పట్టణము స్వాధీనపరుచుకున్నారు. హల్లెలూయా. ప్రభువులారా, మనం ఓడిపోతున్నాము అంటే ఎక్కడో చిన్న లోపం వల్ల చెప్పాలి. మనము ఎప్పుడైతే కృంగిపోతున్నామో, ఎప్పుడైతే అపజయాన్ని చూస్తున్నామో, ఎప్పుడైతే మనం బలహీనలు అవుతున్నామో, ఎక్కడో చిన్న మిస్టేక్, చిన్న లోపం. అసలు ఇదంతా, ఈ సమస్య అంతా, ఈ ఇబ్బంది అంతా మనం జయించిన దానిలో ఎన్ని ప్రాణాపాయ పరిస్థితుల నుంచి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎన్నో సమస్యల్లోంచి, ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి బయటికి తీసుకొచ్చాడు. దేవుడు పెట్టారా, ఇటువంటి పరిస్థితులన్నీ మన ముందు జయించబడినప్పుడు ఈ కళ్ళ ముందు చూస్తున్న ఈ అపజయం, మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ యొక్క బాధ, ఈ యొక్క నష్టము, ఈ కష్టము దేవుడు బిడ్డలారా జయించలేమా? జయించగలము, కానీ దేవుడు మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా జయించవచ్చు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఎంత బలవంతులైనా చిన్న సమస్య కూడా మనం తరిమిద్ది, అవసరమైతే చంపిస్తాం. హల్లెలూయా. వారు ఇశ్రాయేలు నిలవలేరు, కానీ తరిగారు. నీ ప్రార్థన ముందు, నీ విశ్వాసం ముందు, నీ భక్తి ముందు, నీ ఎదురున్న సమస్యలు, నీ ఎదురున్న ఇబ్బందులు, నీ అవసరాలు నిలవలేవు. కానీ దేవుడు పెట్టారా, ఆ సమస్యలే, ఆ ఇబ్బందులే, ఆ పరిస్థితులే నిన్ను ఎదురంతరము, ఇంటి పట్టున లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా నిన్ను తరుముతున్నాయి అంటే ఎక్కడో దేవుని నిబంధన నువ్వు పాటించట్లేదు. ఆ నిబంధన నువ్వు ఎప్పుడైతే పాటించడం ప్రారంభించావో, ఎప్పుడైతే దేవునికి లోబడటం ప్రారంభించావో, దేవుని ద్వారా నిన్నే తరిమే సమస్యను కూడా నువ్వు తగలబెట్టేస్తావు. హల్లెలూయా. దేవుని ద్వారా నీవు తరిమే సమస్య నువ్వు అంతమొందిస్తావు. దేవుని ద్వారా కారణం ఏంటంటే
నీవు మొదట దేవుని మాట వింటాం, నేర్చుకో. వింటమే కాదు, నెరవేర్చడం నేర్చుకో. నెరవేర్చిపోయేప్పుడు కొద్ది బాధగానే ఉంటుంది. ఆ కారణం చంపుతున్నప్పుడు చాలా బాధపడ్డారు సార్. అయ్యో మాలో ఒకరిని ఎదురు చేసి కొన్ని మనకు బాధ వేస్తాయి. అయినను దేవుని నిమిత్తము దాన్ని విడిచిపెట్టినప్పుడు, దేవుని నిమిత్తము దాన్ని వదిలేసినప్పుడు ద్వారా ఆ సమస్య మీద మనకు దేవుడు ఏమిస్తాడు తెలుసా? జయాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డ జయము మన మీదకి వస్తుంది. యెహోషువని దేవుడు అంటున్నాడు, ఇంకా పరిగెత్తడం అని నీ ఏటిని హాయి వైపు చూపించు. హల్లెలూయా. పరిగెత్తడం అని, భయపడటం అని, నీ వాగ్దానాన్ని నీ సమస్య వైపు చూపించు. హల్లెలూయా. నీ యొక్క విశ్వాసాన్ని నీ సమస్య వైపు చూపించు. ఎప్పుడైతే యెహోషువ వీటిని చూపించారో దేవుడు ఆ పట్టణాన్ని ఇశ్రాయేలుకు స్వాధీనపరిచాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కృంగిపోవద్దు, బాధపడవద్దు, నిరాశ చెందవద్దు. దేవుని వైపు చూడు, దేవుని మాట విని, దేవుని రక్షణ కొరకు ఆశీర్వాదం. దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు ఆయన మాట విన్నావో, ఆయనకు లోబడ్డావో, నీ దగ్గర ఉన్న తలాంతి, నీకున్న విశ్వాసం, నీకున్న నిబంధన దేవుని దగ్గర నెరవేర్చినప్పుడు ఎటువంటి పరిస్థితులైనా దేవుడు మార్చగలిగిన వాడు. హాయి పట్టణస్తులను సమూహం నాశనం చేసి హాయి పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలుకి అప్పగించాడు. హల్లెలూయా. నీ సమస్య ఇంటి కాల్చేద్దాం అనుకున్నప్పుడు దేవుడే ఆ సమస్యను నీ చేత కనిపించాడు. హల్లెలూయా. నిన్ను తరిమిన సమస్యను నువ్వు తరుపుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని నిబంధన చేసినప్పుడు, మాట విన్నప్పుడు, ఉన్న లోపమును పాపమును తీసివేసినప్పుడు, సమూలముగా నాశనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. కనుక భయపడవద్దు, కంగారు పడవద్దు. ఇక నా జీవితం ఎక్కడికి ఆగిపోతా, ఇక నేను మేలు చూడలేనా, ఇక నా ఆశీర్వాదం చూడలేనా, ఇంకా దేవుని పాదాలు నేను పట్టుకోలేనా అని కంగారు పడవద్దు. తిరిగి మళ్ళా బలపరచబడి, మళ్ళా దేవుని సన్నిధిలో సమాధానం పడి, మళ్ళా దేవుని పాదాలు పట్టుకో. నీలో ఉన్న, నాలో ఉన్న లోపాలను మనం సరి చేసుకోగలిగినట్లయితే తిరిగి దేవుడు ఎటువంటి సమస్యనైనా మన చేత కల్పించి, మన చేత కల్పించి దేవుడు మనకి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం కురిగిపోక, భయపడక దేవుని పదాలు పట్టుకొని హాయి వంటి పట్టుకున్న స్వాధీనపరుచుకున్నట్లు మనం ఏలుబడి చేస్తున్న సమస్యను దేవుడు మనకు అప్పగించునుగా. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. ఇప్పటి వరకు దేన్ని చూసి భయపడి త్వరపడుతున్నావో, ఏ విషయంలో పొంగిపోతున్నావో, దేనిని బట్టి దేవునికి దూరమైపోతున్నావో, దేవుడు వాటిని నీకు అప్పగించాలని ఆశపడుతున్నావు. ప్రభువా, నాకు చేయాలని ఉన్నాయి, ఈ బలహీనత మీద చేయాలని ఉండదు, ఈ సమస్య మీద నాకు చేయాలని ఉండదు. నాయన, ఎందుకు చేయాలని చూడలేకపోతున్నా, ఎందుకు నిలబడలేకపోతున్నాను,
ఎందుకు ఆ సమస్యలు మమ్మల్ని తరుగుతున్నాయి, ఎందుకు అనారోగ్యాలు మమ్మల్ని తరుగుతున్నాయి, ఎందుకు ఆ ఇబ్బందులు మమ్మల్ని తరుగుతున్నాయి ప్రభు. దేవుని పాదాలు పట్టుకోలేకపోతే హాయి పట్టణాన్ని ఇశ్రాయేలుకి అప్పగించినట్టు ఆ యొక్క సమస్యలను, ఆ శోధనను దేవుడు సంపూర్ణంగా తీసివేసి మీకు రావాల్సిన ఆశీర్వాదం, మీకు రావాల్సిన మేలు మీకు అప్పగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ విషయంలో జ్ఞాపకం పెట్టుకుని దేవుడి సన్నిధిలో ప్రభువాతో మాట్లాడు, నాతో మాట్లాడు. ఏ పరిశ్రమలను మింగేస్తున్నావు, ఏ బలహీనతలను మింగేస్తున్నావు, దేని చేత నేను తరవలసినాను, దేని చేత నీకు దూరం అయిపోతున్నాను, దేని కొరకు నాయన నీ చిత్తము నెరవేర్చలేకపోతున్నాను. జ్ఞాపకం చేసుకుని చిన్న వేసినట్లయితే దేవుడి గొప్ప కార్యము అది నన్ను చూడగలుగుతాం. పరిశుద్ధంగా అట్లా స్తోత్రాలు చేయిస్తాను. ప్రభువా, నేను సమస్యలను తరం పడుతున్నాను. ఆయి పట్టణస్తులు ఇశ్రాయేలు మా జీవితాల్లో చిన్న చిన్న సమస్యలు మమ్మల్ని తరుగుతున్నాయి, మమ్మల్ని బలహీనపరచాలని చూస్తున్నాం. వాటిని ఆయన మేము జయించాలని మమ్మల్ని బలపరచిన వచ్చిన తెలుగుని దీవించిన నన్ను ఎవరితో మాట్లాడేవో నా వాక్యాలను హృదయాలు భద్రపరచని స్థిరపరచని వచ్చిన తెలుగుని దీవించండి. అక్టోబర్ 29వ తారీఖు నుంచి ఆయన సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు బాప్తిసాల ఉపవాసం సన్నిధి మాకు తోడుగా ఉంచుకొని ఈ దినము నుంచి మేము సిద్ధపడ్డాం. మనందరూ ఇచ్చిన కొరకు పరలోకములో పరమపైన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని ఆయన సహవాసం ఎప్పుడు మాకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు సదాకాలంలో దేవుని దీవించి ఆశీర్వదించిన